హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మళ్ళీ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి చాలా రోజులైంది. సో ఈ వీడియో ఏంటంటే మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం వినాయక చవితిని అందరూ చాలా బాగా జరుపుకొని ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంది అంటే, యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, క్లిక్ చేసి చూస్తున్నందుకు. ఓకే, సో నేనైతే మళ్ళీ నా ఛానల్ ఇంతకుముందు కొంచెం కంటెంట్ చేశాను, బట్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ సెకండ్ టైం. సో ఈసారి కొంచెం కాన్సన్ట్రేషన్ గట్టిగా పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందరి సపోర్ట్ అయితే ఉండాలి. సో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇంకేంటి అనేది కొంచెం అవుట్లైన్ ఉంది, కానీ ఇంకా కాంక్రీట్గా అయితే ప్లాన్ చేయలేదు. బట్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా రావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఎందుకు మరి ఇన్ని రోజులు ఏం చేసినావు, మధ్యలో ఎందుకు ఆపేసినావు అంటే రీజన్స్ ఉంటాయి. సో ఆగడానికి రీజన్స్ ఎత్తుకోవాలి, కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి రీజన్స్ అయితే అవసరం లేదనిపిస్తుంది. సో సెకండ్ టైం, సెకండ్ ఛాన్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఈరోజే ఎందుకు అంటే, విఘ్నేశ్వరుడి లైఫే ఒక సెకండ్ ఛాన్స్ అనమాట. అంటే మనకి తెలుసు కదా, పార్వతి పరమేశ్వరుడు గణేశుడు ఎలా తనకి ఆ ఏనుగు ఫేస్ వచ్చింది అనేసి. సో తనైతే పార్వతీదేవి ఫస్ట్ గణేశుణ్ణి రెడీ తన ఓన్గా ప్రాణ ప్రతిష్ఠ చేసి డోర్ దగ్గర కాపలా పెట్టి వెళ్తే, శివుడు వచ్చి లోపలికి అలౌ చేయకపోతే తనని చంపేస్తారనమాట. సో పార్వతీదేవి ఇచ్చిన ఫస్ట్ లైఫ్ కాకుండా మనం చూస్తుంది, మనం పూజిస్తుంది వచ్చేసి విఘ్నేశ్వరు యొక్క సెకండ్ లైఫ్ అన్నమాట. సో ఆ సెకండ్ లైఫ్ వల్లనే ఆయనకి ఇంత కీర్తి ప్రతిష్టలు. మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ విఘ్నేశ్వరుతోనే స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ రోజైతే మళ్ళీ రీస్టార్ట్ కి ఈరోజే బెటర్ డే అనుకొని నేనైతే ఈరోజే మళ్ళీ ఛానల్ని కొంచెం రీనేమ్ చేసి అండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందరికీ మళ్ళీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఛానల్ పేరు వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.